ఈసారి నేను కొట్టే దెబ్బకు నీలవేణిని కాపాడ్డానికి ఏ దేవుడు రాడు, ఏ దేవత కూడా రాదు. నీలవేణిని కాపాడడానికి దేవుడు ప్రత్యక్షంగా దిగి రావాలా? తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన పతి దేవుడు ఎప్పుడు పక్కనే ఉంటున్నాడు కదా. తారకుండగా నీలవేణికి ఏమీ కాదు. అది పాత మాట. ఈసారి చాలా కొత్తగా ప్లాన్ చేశాను. ఆయన మాటలకేం గాని అసలు నువ్వేం చేయబోతున్నావో అర్థమయ్యేటట్టు చెప్పార్చునా. లక్ష్మీదేవి అమ్మవారి పూజ నీలవేణియే చేస్తుంది. తర్వాత పులిహోర దద్దోజనం కూడా పెడతారు. అందరం లొట్టలు వేసుకుంటూ తింటాం. ఇందులో కొత్త ఉంది. ముందు అర్చనని చెప్పనివ్వు బావా. నీలవేణి పూజ చేసే ముందు దీపాలు వెలిగిస్తుంది. ఆ తరువాత ఈ సాంబ్రాణి స్టిక్స్ వెలిగించేలా మనం చేద్దాం. ఇందులో ప్లాన్ ఏముంది అర్చన? సాంబ్రాణి స్టిక్స్ వెలిగించడం పెద్ద విషయమా? ఈ వెలిగిస్తే మంచి స్మెల్ వస్తుంది, అంతేగా? అసలు విషయం మీకు తెలీదు. కొన్ని కెమికల్స్ తో ఈ సాంబ్రాణి స్టిక్స్ రెడీ చేయించాను. నీలవేణి ఈ సాంబ్రాణి స్టిక్స్ వెలిగించగానే సాంబ్రాణి స్టిక్స్ బ్లాస్ట్ అయిపోతాయి. నీలవేణి మొహం కాలిపోతుంది. సూపర్ ప్లాన్ అర్చన. నేను అస్సలు ఊహించలేదు. దానికి అలాగే జరగాలి.